నీ కృప అభిషేకం తోడుగా వచ్చామని వినే చెవి గ్రహించే మనసు ప్రతి వారికి రానివ్వని దయచేయమని చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి వారితో మీరు మాట్లాడి సహాయం చేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ అనగా స్తుతి. ఎవరికి స్తుతి? దేవునికి స్తుతి. ఎవరు చెప్పాలి? దేవుని బిడ్డ కలిసినప్పుడు ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? నీవు నేను కూడా దేవుని మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. అప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలి అంటే దేవుని మహిమపరిచే జీవితాలు మనకి కలిగి ఉండాలి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. పూర్వం కొందరు మాట్లాడుకునేటప్పుడు మనం అర్థాలు కలుస్తూ ఉంటాం. ఏమని మనం సంభాషించుకోవాలి? ఈ నమస్తే లేదు ఇంకొకటి బాగోలేదు అన్నట్టు ఎవరో సలహా ఇచ్చారట. ఏంటంటే జై హింద్. ఏంటి? జై హింద్. ఆ నినాదము ఆనాటి నుంచి నేటి వరకు కూడా ప్రతిదానికి ఏం ఉపయోగిస్తున్నారు? జై హింద్ అని ఉపయోగిస్తారు. హల్లెలూయా. తర్వాత ఎలా వచ్చిందంటే భక్తులు కలిసినప్పుడు ఎవరు దేవుని భక్తులు వారు కలిసినప్పుడు ఆ మాట ఉపయోగిస్తారు. పూర్వం దీన్ని నమస్కారం అండి అనేవారు. ఏమనేవారు? నమస్కారం అని చెప్పేటప్పుడు మర్యాదగా రెండు చేతులు జోడించి నమస్కారం అని చెప్పేవారు. ఇందులో చాలా మర్యాద ఉంది. భారతదేశం వినిభూమి సాంప్రదాయం కలిగిన దేశం. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయం కలిగిన దేశం లేదనే చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. భక్తిలో, చింతనలో, ఆధ్యాత్మిక చింతనలో భారతదేశం గొప్పది. దేవునికి స్తోత్రం. మర్యాద ఇవ్వడం, మర్యాద పుచ్చుకోవడం భారతదేశానికి తెలుసు. హల్లెలూయా. కనుక భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి నగుడకై సర్వదా నేను అందరూ చెప్పట్లేదు. ఇలా బాబు నాకు కూడా చెప్తే నేను మీతో కలుస్తాను. సరదాగా నేను మాట్లాడలేదు. వెరీ సీరియస్. దీనికి నగుడకై సర్వదా నేను కృషి చేయించున్నాను. నా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తానని ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటానని, నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేయించున్నాను. జాతిని ఉద్దేశించినప్పుడు చాలా మర్యాద అనేది పాటించాలి. ఏ ఒక్కరు మర్యాద పాటించకపోయినా అది చట్టరీత్యా నేరం. మరి లోకం విషయంలోనే అంత కరెక్ట్గా ఉన్నప్పుడు నిజమైన దేవుడు, సర్వసృష్టికర్తైన దేవుడి దగ్గర ఆయనకు మనం ప్రైజ్ ది లార్డ్ అనే మాట ఒకరినొకరు పలకరించుకున్నప్పుడు దాంట్లో ఎంత నమ్రత ఉండాలి, ఎంత మర్యాద ఉండాలి. నమ్రత, మర్యాద. నమ్రత అంటే ఎంతమంది తెలుసు? నమ్రత అనే మాట ఎంతమందికి తెలుసు? చిన్నారి. నమ్రత, వినయము, విధేయత కలిస్తే వస్తుంది నమ్రత. వినయము, విధేయత.
దేవునికి అవమానం ఉంది దేవుని. కనుక ఎవరైనా పాస్టర్ గారు కనపడినప్పుడు మర్యాదగా నీకు చెప్పే ఉద్దేశంగా పాస్టర్ గారు ప్రజలు నవ్వుతుంది. చెప్పే ఉద్దేశం లేదా మొహం తిప్పుకొని పో. నేను అప్పుడే ఏమంటే ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, బ్రదరు అని గౌరవించి బ్రదర్గా చేసుకున్న, సువార్థికులను చేర్చుకుని సువార్థిగా విష్ చేసిన, దైవజనులను గౌరవించి దైవజనుడిగా నువ్వు చేర్చుకున్నా, నువ్వు ఎలా వారిని స్వీకరిస్తా ఉన్నావో దానికి ఫలం ఉంది అని దేవుడు. దానికి ఏముంది? ఫలం ఉంది. నీకు కనబడదు, దానికి ఫలం ఉంది. దేవుని ఇష్టం. రెండవది, మన మాటలో ఏముండాలంటే మర్యాద ఉండాలి, నమ్రత ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడేది కాదు, ప్రయత్నాలు హల్లెలూయా అనేది కాదు. స్తోత్రం. ఏమన్నారు అందులో? మర్యాద ఉండాలి. ప్రజలలో చెప్పాడు, పిల్లలు కూడా నేర్పించాలి. ప్రజలలో ఇది టాటా బాయ్, నమస్తే ఈ కాదు. ఇది సర్వోన్నతి దేవుని పిల్లలు మాట్లాడుకునే భాషలు కాదు. అలాగే పెద్దవాళ్ళతో ఏం చెప్పాలి? పాస్టర్ గారు ప్రజలంటే చెప్పాలి. అలాగే మనకి మర్యాద రాకపోతే మన పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? వస్తుందంట మనకి, లేకపోతే మన పిల్లలకి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొన్న ఒక సన్నివేశం చూశాను. ఎవరో ఒక ఆయన వచ్చాడు, వాళ్ళ అబ్బాయికి తండ్రి చెప్తున్నాడు, అంకులు వచ్చాడు రా నమస్తే చెప్పు. డాడీ ఈడేనా ఈడేనా ఇది అట్టుమాట మొదటినట్టు రాడు అని చెప్పి ఇతని గురించేనా పేరు చెప్పావు కదా అంటే, ఆయన ఆ అబ్బాయి దగ్గర ఇంట్లో ఎలా మాట్లాడాడు, ఆ స్నేహితుడి కోసం చులకనగా మాట్లాడాడు. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చెప్పమంటాడు? నమస్తే చెప్పమన్నాడు. పిల్లడికి ఏం తెలుస్తుంది? నువ్వు చెప్పినోడు ఈడేనా? చెప్పానంటే నువ్వు చెప్పినోడు ఈడేనా? అయిపోయింది. స్తోత్రం. అంటే నీకు మర్యాద లేదు కాబట్టి నీ పిల్లలు కూడా మర్యాద. కనుక పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి. స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. మీకు ఒకసారి నేను చెప్పాను, మా బంధువు ఒకడు ఎలా కూర్చుని యూత్ అన్న మా డాడీ వచ్చాడు, మందాల నుంచి వచ్చాడు. చూడండి విషయం, ఏం వచ్చేవాడు? మందాల నుంచి వచ్చేవాడు. అలా ఇది అన్నీ అలా మీరు లేచించేవాడు. అలా అన్నాడు. సొంత తండ్రి కొడుకు ఇంట్లో ఎలా ఉన్నాడో మనకు తెలియదు. ఇది అన్నీ లేచి నుంచి పక్కన నేనేం చేయాలి? లేచి నించేవాడు. అంటే వాళ్ళ నాన్న వస్తే మమ్మల్ని ఏం చేసేవాడు? నించోబెట్టాడు. అంటే ఒక రెస్పెక్ట్. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏది పెద్దలు అనుకుంటే ఇది తాగుబోతుంది చదవడానికి. హల్లెలూయా హల్లెలూయా. మన గురువునైనా, అదే మన ఉపాధ్యాయునైనా, మన పాస్టర్ గారినైనా, మన తల్లిదండ్రులనైనా ఇతరులు గౌరవించేలా చేయాలంటే ముందు మనం దాన్ని పాటించాలి. గట్టిగా స్వాగతం చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. కొందరికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు కనపడ్డారు. పాస్టర్ గారు రైతులా ఏమీ లేదు అందులో మర్యాద. నీకంత దైవజనుడు గౌరవించి మర్యాద మనకి కాకుండా మంచిదే. ఏమనో చెప్పగలేదు, తప్పించుకోవాలని చెప్పదు. గట్టిగా స్తోత్రం. ఇది తప్పనిసరిగా దేవుని మీద నేర్చుకోవాలి. మర్యాద అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా. దానిని పెట్టే మన జీవితంలో ఇతరులు ఏ చెప్పి చూస్తాం. రెండవది, ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఫోన్ ఎత్తినప్పుడు అందులో మర్యాద ఉండాలి. హలో ఎలా నేను వెంటనే ఫోన్ కట్టేస్తాను. ఈ మర్యాద నేను మాట్లాడాను. అసలు కావలసిన వాళ్ళ నీ ఇంట్లో వాళ్ళ నీ బంధువులో కలవకపోవడం. ఫోన్ ఎత్తినట్టు నువ్వు దేవుని బిడ్డ అయినప్పుడు మొట్టమొదటి మర్యాదగా ప్రజల్లో ఎవరండి చెప్పాలి. ఎలా మనం ఫోన్ ఎత్తి రే బాబు ఎక్కడున్నావురా అన్నాను నేను. రే నేను బయట ఉన్నాను రా.
ఇస్తారంట మర్యాద అంటే ఫోన్ ఎవరో కూడా స్తోత్రం. ఏమవసరం? మర్యాద అవసరం. దేవుడికి స్తోత్రం. దేనికి మర్యాద ఇవ్వాలి, దేనికి మర్యాద ఇప్పుడు ప్రతిదీ దేవుడి పిల్లల తర్వాత మర్యాద అనేది అవసరం. మన మాటను బట్టి మనకు విలువ ఉంటుంది. హల్లెలూయా. మన మాటను బట్టి మనకు విలువ పడుకున్నాము లేకపోతే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మన మాటను బట్టి మనకి విలువ, మర్యాద, గౌరవం ఇవన్నీ వస్తాయి. మన మాట ఎప్పుడైతే సరిగా ఉండదు మీకు ఏముండవు. నేను హల్లెలూయా. నా మాటకి నేనే చెప్పినాను కదా, నీ మాట పెట్టి నేను ఫోన్ చేస్తాను, కట్టేసి పడేస్తాను. హల్లెలూయా. సరే, పోయిన వారం మనం చెప్పుకున్న వాక్యం ఎవరైనా కొంచెం జ్ఞాపకం చేయండి, నేను వేగం ముగించేస్తాను. క్రైస్తవ జీవితం ప్రయాణం అనేది చెప్పండి చెప్పండి. నమస్కారం. ఆత్మానుసారమైన మనసు, శరీరానుసారమైన మనసు. వాక్యం అంతా చెప్పిందో తెలియదు చెప్పినట్టు వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో చెప్పినట్టు ఎవరు చెప్తారో వాళ్ళకి చిన్న గిఫ్ట్. సౌండ్ అవుతుంది కదా నోటు అవుతుంది కదా, ఎంతో చెప్పండి. సౌండ్ అవుతుంది కదా ఏమా నీకే అలాగిచ్చాను ఆంటీకి. హల్లెలూయా. వచ్చే వాక్యం ఏంటంటే కొనసాగిస్తావు చెప్పారు. దేవునికి స్తోత్రం. అదే అడిగింది ఎంతమందికి జ్ఞాపకం. స్తోత్రం. రైట్. సరే, ఈరోజు నేను చెప్పే మాట చూసినట్లయితే స్వబుద్ధి ఏంటంట? బుద్ధి, స్వబుద్ధి. మీకు తెలిసే బుద్ధి చెప్పండి. మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి, దుర్బుద్ధి. చెప్పండి చెప్పండి చెప్పండి. స్వస్థ బుద్ధి, చెప్పడమా? స్వబుద్ధి, నిబ్రమైన బుద్ధి. బుద్ధిలేని చెప్పండి, నిర్ణయం చెప్పండి. స్వబుద్ధి, దుర్బుద్ధి, చెడ్డ బుద్ధి, మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి, నిబ్రమైన బుద్ధి. బైబిల్ మాట ఎన్ని వచ్చినాయి? 6 వచ్చినాయి. ఇంకొక చెప్పండి. ఇంకా వక్ర బుద్ధి. వక్ర బుద్ధి చెప్తావా? వక్ర బుద్ధి 7 అయిపోయింది. ఇంకా స్తోత్రం. హల్లెలూయా. స్వబుద్ధి అనేది మన జీవితంలో ఏం చేస్తుందని కొన్ని మాటలు నేను చెప్పి ముగిస్తాను. స్వబుద్ధి మన జీవితాలను ఏం చేస్తుంది? హల్లెలూయా. ఎవరు స్వబుద్ధి కలిగి ఉంటారు? స్వబుద్ధి వల్ల వచ్చే నష్టం ఏంటి? హల్లెలూయా. ఈరోజు మానవ జీవితం నాశనం కావడానికి గల కారణం ఏంటని చూసినట్లయితే స్వబుద్ధి. హల్లెలూయా. ఎవరు స్వబుద్ధి కలిగి ఉంటారంటే ఒంటరి వారు. ఎవరు? ఒంటరి వారు. వీరు అందరిలో ఉండలేరు, అందరితో ఉండలేరు. అందరిలో ఉండలేరు, అందరితో ఉండలేరు. హల్లెలూయా. స్వబుద్ధి కలిగిన వారు అందరితో ఉండలేరు, అందరిలో ఉండలేరు. జాగ్రత్తగా చేసుకోండి. హల్లెలూయా. స్వబుద్ధి కలిగిన వారికి దైవ వర్తమానం అర్థం కాదు. దైవ వర్తమానం, దేవుని మాటలు అర్థం కావు, మంచి మాటలు అర్థం కావు, క్షమాబుద్ధికరమైన మాటలు అర్థం కావు, హెచ్చరిక మాటలు అర్థం కావు, బాగుపడే మాటలు అర్థం కావు. ఎందుకంటే ఈ స్వబుద్ధి కలిగిన వాళ్ళు వంకరగా ఆలోచన చేస్తారు. ప్రతిదీ వంకరగా ఆలోచన చేస్తారు. హల్లెలూయా. ప్రభు చెప్పాడు సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొను.
అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుని స్తోత్రం. మనందరి త్రోవలు ఏం కావాలి? సరళం చేయబడాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మహాదేవుడైన క్రీస్తు ప్రభువారు ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ ఆశీర్వదించాలని, అందరినీ రక్షించాలని, అందరినీ పరలోక వాసులుగా చేర్చాలని, అందరూ ఆయనతో ఉండాలని, అందరూ ఏలేవారిగా ఉండాలని ఆయన ఉద్దేశం. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా బ్రతికే బ్రతుకు అసలు బ్రతుకు కాదు. ఆయన లేకుండా బ్రతికే బ్రతుకు అసలు బ్రతుకు కాదు. ఈరోజు దేవుడు లేకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు లేడు అని చెప్పేవారు చాలా మంది ఉన్నారు. దేవుడు లేడు అని చెప్పేవారికి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏం పేరు? బుద్ధిహీనులు. వారు తమ హృదయంలో దేవుడు లేడని అనుకుంటున్నారు అన్నాడు. ఎవరంటే వాళ్ళు బుద్ధిహీనులు. హల్లెలూయా. అయితే సబుద్ధి కలిగిన వారి జీవితానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. వారికి ఒక దర్శనం ఉంటుంది. సబుద్ధి కలిగిన వారికి ఒక దర్శనం ఉంటుంది, ఒక ప్రత్యక్షత ఉంటుంది, ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక గమ్యం ఉండదు. సింపుల్గా చెప్పాలంటే వారికి ఏం లేదు, గమ్యం లేదు. ఎక్కడికి వెళ్తున్నారా? అలా వెళ్తున్నాను అంటే వాడు ఎక్కడికి వెళ్తున్నాడో వాడికి, నీ జీవిత పరమార్థం ఏమిటి వాడికి తెలియదు. నువ్వు భవిష్యత్తులో ఏం చేద్దామనుకుంటున్నావు వాడికి తెలియదు. నీ పిల్లల్ని ఎలా పెంచాలనుకుంటున్నావు వాడికి తెలియదు. హల్లెలూయా. అంటే జీవితంలో దేవుని పట్ల కూడా వారికి ఏం లేదంటే ఒక గమ్యం, దర్శనం అనేది లేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే మానవ జీవితంలో దర్శనము లేని వారికి దర్శనమించమని ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు లేని జనులు వారు చెడిపోతారు. దేవుడు లేని జనులు చెడిపోతారు. మనకి ఏదైనా కావాలంటే ఎవరి సలహా మనం తీసుకోవాలంటే మహాదేవుని సలహా తీసుకోవాలి. ఆయన ఈ భూమికి వచ్చినప్పుడు, ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. జనులు కాపరి లేని గొర్రెలు వెళ్ళి విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి అన్నాడు. ప్రజలు ఎలా ఉన్నారంట? కాపరి లేని గొర్రెలు వెళ్ళి విసిగి చెదిరిపోయి ఉన్నారు. అంటే వారిని ఆదరించేవాడు కానీ, చేర్చేసేవాడు కానీ, ఒక దొడ్డులు కట్టేవాడు కానీ ఎవరు లేరు. హల్లెలూయా. ఉండే మందుగా ఉంటాయి, దాంట్లో చెదిరిపోతాయి. ఏ జంతువుకి ఏ క్రోధానికి ఎప్పుడు బలవుతాయో తెలియదు. దేవుని స్తోత్రం. అలా జరగకుండా ఉండాలి, ఆ మంద నాశనం కాకుండా ఉండాలి అంటే ఆ మందంతో నడిపించడానికి ఎవరు అవసరం? నాయకుడు అవసరం. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. నాయకులు లేని జనులు చెడిపోతారని వాటిని సంధిస్తారు. అంటే ప్రతి వారికి ఎవరు అవసరం? ఆ అవసరం ఆయనే తెలియజేస్తున్నాడు. అవసరాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు న్యాయాధిపతులు చనిపోయిన మరుక్షణం ప్రజలైపోతూ ఉండేవారు, మరలా ఇష్టానుసారంగా అయిపోతూ ఉండేవారు, మరలా నాశనానికి వెళ్ళిపోతుండేవారు. సంవత్సరాలు దరిద్రం వరకు ఉండేది, శాపం వరకు ఉండేది, నెమ్మది ఉండేది కాదు. మరలా వాళ్ళు ఎప్పుడైతే పూర్తిగా నాశనంలోకి వచ్చేసారో అప్పుడు మరలా వాళ్ళందరూ కలిసి మనం తప్పు చేసాం, మనం పాపం చేసామని చెప్పి మరలా దేవుడి సన్నిధికి వచ్చి, అయ్యా మేము పాపం చేసామయ్యా అంటే మరలా దేవుడు కలిగించి మరలా ఒక కాపరిని వారికి పుట్టించి, ఒక నాయకుని వారికి పుట్టించి మరలా వారిని మంచి మార్గం గుర్తుండేవాడు. దేవుడి స్తోత్రం. అంటే నాటి నుంచి నేటి వరకు ఎవరు చెడిపోతున్నారని చూస్తే కాపరి లేని ప్రతి జనులు కూడా చెడిపోతారు. దేవుడి స్తోత్రం. ఉదాహరణకి మన ఇంటికి కాపలా ఎవరు? ఇంటికి కాపరి యజమాని, భర్తగా, తండ్రిగా ఆయనే. దేవుని స్తోత్రం. యజమాని ఒక త్రాగుబోతు అనుకుందాం, యజమాని ఒక తిరుగుబోతు అనుకుందాం, యజమాని బాధ్యత లేనివాడు అనుకుందాం. పిల్లలకి బాధ్యత ఉంటుందా? భార్య సమాజంలో విలువ ఉండదా? ఈ భార్య భర్తని ఏమంటే అని పిలవగలరా? అలా పిలవడానికి కారణం ఏంటి? ఈ త్రాగుబోతుకి, ఈ యొక్క చోదగడికి, వీడు చేసే దుర్భరమైన అలవాటుకి వాడు ఎలా ఉన్నాడంటే వాడు బాధ్యత లేని వాడిగా ఉన్నాడు. ఎవరైనా అన్నారు అనుకుందాం, నువ్వుగా డబ్బులు ఇస్తున్నావు నా తాగడానికి, నాకు తాగడం డబ్బులు ఇస్తున్నాడురా అంటే మర్యాద పడలేదు. హల్లెలూయా. వాడిని మందలించేవాడు ఎవరు కూడా లేదు. ఇప్పుడు ఈ తాగుబోతుడో, ఈ తిరిగిపోతుడో, ఈ వ్యభిచారుడో, ఈ చోదగాడో పిల్లలకి ఒక మంచి మాట చెప్పగలరా? రే బాబు మీరు స్కూల్కి వెళ్ళరా, బాగా చదువుకోరా అని చెప్పగలరా? చెప్పలేదు. కారణం ఏంటంటే వారు స్కూల్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలంటే వాళ్ళకి పుస్తకాలు కొనాలి. వీడే పిల్లలు పుస్తకాలు వేసుకునే స్థితిలో ఉంటే పుస్తకాలు ఏమంటాడు?
ఇప్పుడు మీరు తండ్రిగా పిల్లలు ఎలా గౌరవించగలరు? అంటే ఇంటికి యజమాని కాపులతో దేవుని స్తోత్రం. అందుకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తన 128వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వస్తుంది, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేందుకు నీవు ధన్యుడవు, నీవు మేలు కలుగు. నీ లోన నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. అవుదాం, చాలా దేవునికి స్తోత్రం కలుగుతుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. ఎవరు ధన్యులు? ఏ కుటుంబ యజమాని అయితే, అందుకోసం నేను చెప్పట్లేదు కుటుంబ యజమాని భర్త లేక తండ్రి అనేవాడి కోసం చెప్తున్నాను. కుటుంబ యజమాని దేవుని పట్ల భయభక్తి కలిగిన వాడైతే భార్య ఆయన చేతిలో ఉన్నది, పిల్లలు ఆయన చేతిలో ఉంటారు. వారి కష్టాన్ని వారి పిల్లలే తింటారు, వారి కష్టాన్ని వారి భార్య తింటారు, బయటికి వెళ్ళదు. ఎందుకని? దేవుని పట్ల భయభక్తి కలిగిన వాడు తప్పు చేయడు కనుక. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇవన్నీ ఉంటాయి కానీ అడుగు తింటూ ఉంటారు, యజమాని సరిగా లేని. ఈరోజు కొన్ని కుటుంబాల్లో నెలకు రోజుకి 1500 ఆదాయం ఉంది, రోజుకి 1500 ఆదాయం. మహా ఉంటే 3 4 ఉంటారు, అంటే అందరూ కష్టపడే వాళ్ళే. కానీ అప్పుడున్న వాళ్ళు ఒక తల్లి గురించి నేను అడిగాను. ఆవిడ శాలరీ ఎంతంటే ఇప్పుడు 10 సంవత్సరాలు 10-15 సంవత్సరాలు 75,000 ఉంది. ఒక్కతే, పిల్లలు లేదు, బంధువులు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆ అప్పు ఎంత అంటే 7 లక్షలు. ఎంత? జీతం ఎంత? తినేవాళ్ళు ఎంతమంది? ఏమైంది? ఆశీర్వాదం లేదు, ఆమె స్వబుద్ధి నచ్చినట్టు చేస్తాం. ఒక ఆయన చెప్పారు, మన కాంట్రాక్ట్ మాస్టర్ మాట చెప్పారు, ఎవరో ఒక ఆయన కోసం. ఆయన సంపాదనట ఇంటికి బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకోవచ్చు, బంగారు ఇటుకలతో ఇల్లు కట్టుకోవచ్చు, అంత సంపాదన. ఆయన చనిపోయినప్పుడు దిక్కుమాలిన చోట చెప్పాడు. ఈ సంపాదించిన కోట్ల రూపాయలు ఏమైనా అర్థం కాలేదు. చచ్చిపోయినప్పుడు ఏమైంది? రూపాయలు. మనం ఏమనుకుంటాం? డబ్బులు ఉన్నాయి, బ్యాంకులో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనుకుంటాం. నిజమే, ఏమైపోతాయి? ఎవరికి పెట్టలేవు, ఎవరికి పెట్టలేవు. మరి ఏమైపోయాయి? డబ్బులు లేవు. అలాగే ఇలాంటి సాక్ష్యాలు, గోల్డ్ సాక్ష్యాలు ఆస్కరిస్తాయి, జరిగినాయి కలవచ్చు. అలాగే కారణం అంటే మనిషికి కాపరు లేనప్పుడు, నడిపించే నాయకుడు లేనప్పుడు, స్వబుద్ధి కలిగి ఉన్నప్పుడు కొద్ది రోజులు బాగానే ఉండొచ్చు, కానీ వారి జీవితంలో తర్వాత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే చాలా మంది నాయకుడు ఉండడానికి చాలా మంది ఇష్టపడరు. నేనే హీరోని అన్నట్టుగా అనుకుంటాను. నీకు ఎవరో నాయకుడు ఉండక్కర్లేదు, కానీ మన దేవుడు మనకి నాయకుడిగా ఉంటాడు. దేవుడు ఒక మనిషిని మనకి పెట్టాడు, ఆయన వాచ్మెన్. ఎవరో వాచ్మెన్? పాస్టర్ గారు. మనకి కాపలా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు ఆయన చెప్పాడు, నేను ఆత్మనిచ్చి నేను నీకు వారిని నియమించిన లేవియాలో. చదువుతారు ఎవరైనా మాట? 26 గ్రంథము 27. మరలా రిఫరెన్స్ చెప్పినాను. 23వ అధ్యాయము యెహోవాకు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయించు, చెదరగొట్టు కాపరులకు శ్రమ. చూడండి, మంద ఎవరిది? మంద దేవుడిది, మాస్టర్ గారిది కాదు. చిన్నమంద మాస్టర్ గారిది కాదు, చిన్నమంద సంఘం దేవుడిది. నేను ఒక కాపరు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటాను. మందము పాడు చేసే వాళ్ళకి శ్రమ, మందను పాడు చేసే వాళ్ళకి శ్రమ. ఎవరు పాడు చేస్తారు? వారు మాస్టర్ గారే కావచ్చు, బ్రదర్సే కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైనా కానీ మందను పాడు చేసే వారికి మాత్రం శ్రమ. ఇంకా చూడండి,
తన జనులను మేపు కాపర్ల గురించి ఇలాగ సెలవిస్తున్నాడు, నీవు నా గొర్రెలను గురించి విచారణ చేయక వేసిన గొర్రెలను చెదరగొట్టి పాలకులకి, ఇదిగో నీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఎవరికి పనిష్మెంట్? కాపరికి పనిష్మెంట్. అంటే గొర్రెలను కాపరి సరిగా చూడకపోతే, గొర్రెలను కాపరి సరిగా పట్టించుకోకపోతే ఎవరికి పనిష్మెంట్? కాపరికి పనిష్మెంట్ ఉంది. ఎందుకని గొర్రెలు ఎవరివి? అది దేవుడి, దేవుడి స్తోత్రం. ఇప్పుడు అన్ని కూడా ఎలా ఉండాలి? ఆయన మార్గంలో నడిపించడానికి దేవుడు నన్ను పెట్టాడు. దేవుడి స్తోత్రం. ఇప్పుడు ఆయన నడిపించడానికి, ఆయన గొర్రెలు నడిపించడానికి నన్ను కాపరిగా పెట్టినప్పుడు నేను గొర్రెలను సరైన రీతిలో నడిపించాలని నడిపించుకుంటాను. అప్పుడు గొర్రెలకి ఎవరి మాట వినాలి? వినకపోతే ఏమా శిక్ష అనే మ్యాథ్ పెట్టి లైవ్ చేస్తాడు. శిక్ష వస్తుంది, తర్వాత లైవ్ కూడా వస్తుంది. అని ఇప్పుడు కాపరిని, దేవుడి ఏర్పాటు చేసిన కాపరిని అదే సగం అంతా కూడా ఏం చేయాలి? రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, విధేయత ఉండాలి, మర్యాద ఉండాలి. ఇవి లేకుండా ఆడికి మర్యాద ఇచ్చేది ఎట్లా అని అనుకుందాం, నాకు నష్టమేది లేదు. ఎందుకంటే నాకు జీతం ఇచ్చేవాడు దేవుడే కనుక నాశనం అయిపోయేది అలా అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాపరిగా నా డ్యూటీ నేను ఏం చేయాలి? తప్పనిసరిగా చేయాలి. కాపరిగా మీరు మీ కాపరి మీరు ఏం చేయాలి? ఎందుకు గౌరవించాలి? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ గురించి ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. లెక్క. అందుకేనే ఎవరైనా నీ తమ్ముడేట్లా అని అడిగితే అది ఏమన్నాడు? అవునా? ఏమన్నాడు? నేను కప్పలాగా తమ్ముడిగా కప్పలాగా ఉంచేవా అన్నాడు. దేవుడు అంటే పరిస్థితికి ఇచ్చేసాడు. స్తోత్రం, హల్లెలూయా. నీ సహోదరుడికి నువ్వు కాపలా, నీ ఇంటికి నువ్వు కాపలా. నీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి నువ్వు ఎవరి కాపలా. స్తోత్రం. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు కదా, దేవుడు ఎవరో నీకు తెలుసు కదా. దేవుడు ఎవరో నీకు తెలిసినప్పుడు నీ కుటుంబం సరైన మార్గంలో లేకపోతే నువ్వు దానికి లెక్క అప్పించాలి. గట్టిగా స్తోత్రం. పాస్టర్గా రక్షింపబడిన నీవు నీ కుటుంబం కోసం ఏం అప్పగించాలి? నీ పిల్లల కోసం దేవుడికి ఏం అప్పగించాలి? ఎందుకు నువ్వు అప్పగించాలి అంటే కాపరి దగ్గర నుంచి సైడ్ అయ్యేది. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎందుకు ప్రజలు సైడ్ అవుతారు? కారణం ఏంటంటే స్వబుద్ధి. స్వబుద్ధి కలిగిన వారందరూ కూడా దేవుని మాట వినడానికి ఇష్టపడతారు. ఎలాంటి మంచి మాటలు చెప్పనివ్వండి, వాళ్ళకు ఒక బుద్ధి ఉంది, వాళ్ళకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం అయితే వారు చూస్తారు తప్ప దేవుని మాట పెట్టి చూడండి. నీకు అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లోకసువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు, ఒకసారి చదువుమా. చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఏమని కొడుకులు ఇద్దరు. అమ్మా ఇద్దరు బాబు కొడుకులు ఎంతమంది? ఇద్దరు. చిన్న కొడుకు వచ్చాడు, నాన్న నా మాట నాకు చిత్ర తండ్రి నచ్చ చెప్తాడు, పరిస్థితులు చెప్తాడు. కానీ కూతురు వెళ్తారు. నేనే చిన్న అనుకున్నావా? పాలు తాగి ఉన్నా అనుకున్నావా? నాకు తెలియదా? నా వాట నీకు ఇచ్చాను. వాడికి తెలివితేటలు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టడం తెలుసు, వాటా అడగడం తెలుసు, వ్యాపారం చేయడం తెలుసు, అమ్మాయితో తిరగడం తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏమైపోయాడు అంటే చిన్న ఏమైపోయాడా? ఏమయ్యాడు? చిన్నకుమారుడు. నువ్వు చిన్నకుమారుడు కదా. ఏమయ్యాడు? పెద్ద కుమారుడు అమ్మా. పెద్ద కుమారుడు నువ్వు కూడా చేస్తున్నావు. దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. సరే నాన్న వాట ఇచ్చేసాడు, మరి ఆస్తి అడిగితే ఇచ్చేయాలి కదా. హల్లెలూయా, ఇచ్చేసాడు. ఆస్తి తీసుకుని ఏం చేశాడు వాడు?
దుర్వ్యాపారం చేసాడు. దుర్వ్యాపారం అంటే అమ్మాయికి తిరుగుండొచ్చు పాల్లాగా, లేకపోతే సిగరెట్లు కాల్చుండొచ్చు, మందు తాగుండొచ్చు పాల్లాగా. ఏంటయ్యా నువ్వు తాగవా, నువ్వు తిరిగవా, మరి అలసట ఉన్నావు అంతా. నువ్వు ప్రసాదిగా ఉన్నప్పుడు తాగావు, ప్రసాదిగా ఉన్నప్పుడు తిరిగావు, ప్రసాదిగా ఉన్నప్పుడు పని జీవించావు. నీ పేరు పాలు కదా, 4 కిలో స్తోత్రం చేయాలి. పాలు తాగడం ప్రసాదం ఎవరు? చెప్పుల గిఫ్ట్. పాలుగా ఉండడానికి ముందు ప్రసాదం ఏమో పంది. సరే వీటికి అయిపోయి కలిగిస్తాను. పంది ఎవరు? పాలు ప్రసాదిగా ఉన్నప్పుడు పంది. కానీ దేవుడైనా విడుదల పొందాడు. దేవునికి స్తోత్రం చెప్తాడు. ఇప్పుడు ఈ ప్రసాదం ఏం చేయాలంటే, పాలు ఏం చేయాలంటే భూ దిగంతంలో దేవుడికి సాక్షిగా ఉండాలి. ఈ గుళ్ళో తప్ప బయట సాక్షి లేదు. చూడండి ఎంత బాధాకర విషయం. ఎందుకు పనికిరాదు? ఏమో చిన్న చిన్న సాక్ష్యాలు కలిగి ఉన్నవారు ఎక్కడెక్కడ చెప్పే సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మా జీవితం ఎలా ఉండేది, అలా ఉండేది, దేవుడు మమ్మల్ని రక్షించాడు, ఈరోజు ఎలా ఉన్నామంటే దేవుడే అని చెప్తూ ఉన్నారు. వీరిని బట్టి అనేకులు మారుతూ ఉన్నారు. కానీ ఈ బతుకు మాత్రం ఇక్కడే సాక్షిగా. దేవుడు ఎక్కడ వరకు వాడుకున్నానన్నాడు, కానీ ఎక్కడికి పోయాడు? ఒకరోజు దేవుడు ఏమన్నాడు తెలుసా? పైగా ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 5 తలాంతులు, ఒకటి 1 ఇస్తే ఒకటి తీసుకున్న వాడు ఏం చేసాడు? భూమిలో పాతిపెట్టి, నువ్వు విత్తన చోట పోయేవాడువు, కట్టిన చోట పంట ఉంచేవాడు అని, నువ్వు మంచోడు కాదని నేను ఏ వ్యాపారం లేకుండా లోపలింటాను అన్నాడట. అప్పుడు ఆయన అన్నాడు, గురించి ఎక్కడ దాసుదా, మరి నేను అలాంటి అయినప్పుడు కనీసం ఏ సౌకర్యం దగ్గర వడ్డీ అని వచ్చింది కదా అని తీసేసుకొని 100 అయితే తాగేసాడు. ఇది వేస్ట్ ఇదే చెప్పి దేవుడిస్తాడు. రక్షింపబడిన నీవు సాక్షి లేకుండా బ్రతికినట్లయితే నువ్వు ఉన్న ఒకటే, నువ్వు ఒకటే. స్తోత్రం. హల్లెలూయా. అంటే రక్షింపబడిన ఇక్కడ ఉన్న మనందరం కూడా, మనందరం జీవితాలు మొదటి నుంచి ప్రభువులో ఉన్న జీవితాలు కాదు, భయంకరమైన జీవితాలు. ఈ భయంకరమైన జీవితాన్ని దేవుడు కరుణించి, కృపనిచ్చి, ఆయన ఆత్మనిచ్చి, బాప్తిస్మిచ్చి ఈరోజు మనందరం కూడా వందనగా ఉండడానికి, 3 పూట్ల తినడానికి, 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకప్పుడు సంపాదించాం, ఇప్పుడు సంపాదించాం. ఒకప్పుడు సంపాదన పదుల జీవితంలో ఉంటే ఈరోజు ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తా ఉన్నాం. ఎందుకు నీ సాక్షి ఇద్దరు బయటికి వెళ్ళలేదు? ఎందుకు నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా ఒకరైనా ఉండిపోయావు? ఏమంటే వాళ్ళు ఒక్క ప్రసాదం కాదు, చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి. దేవుడు పుట్టినరోజున దేవుడు జాగ్రత్త. రక్షింపబడిన ప్రతి వారు కూడా ప్రభు చెప్పాడు, ఇదిగో పరిశుద్ధాత్మ పొందేరు కనుక నిద్రపోగమ్మా, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పాడు. సాక్షులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ తగ్గిపోయిన కుమారుడి కోసం మనం చూస్తూ ఉన్నాం. వీడు వెళ్ళాడు, నాశనం చేశాడు. కాకపోతే స్వబుద్ధి ఎవరి మాట వినలేదు. ఎవరి మాట? అమ్మవారి మాట వినలేదు, పెద్దల మాట వినలేదు, ఎవరి మాట వినకపోదు. ఈరోజు చాలా మంది కుర్రలు ఎలా తయారంటే, వాళ్ళు ఏదో అడుగుతున్నా, కొందరు నాకు పెళ్లి చేసేయన్నా, వయసు ఎంత? 18, 19. ఏం చేసేయాలట? ఎలా పోషిందని పిల్లల్ని? పిల్లలు ఏమొచ్చి పిల్లలు ఎలా పోషించాలి? సరే పర్లేదు, పెళ్లి చేస్తే తెచ్చిపోతానంట. అలాగే అయితే నేను ఒక మాట చెప్తాను, అలాంటి కొడుకు నీకు ఉండబట్టే లేకపోతే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని కనుగొని పొగడగా, ఆ పుత్రుని అనేకలు ఏం చేయాలి? మంచి కొడుకుని చెప్పాలి. అప్పుడు తండ్రికి సంతోషం. లేకపోతే పండిత పుత్ర పరమ సొంతలాగా ఉంటారు. నాన్న పండితుడే, కొడుకు సొంత. ఈ సొంత వల్ల తండ్రికి అవమానం వస్తా ఉంది. ఇలాంటి సొంత ఉండేది లేకపోతే కొందరు బెదిరిస్తూ ఉంటారు, నాకు కావాల్సిన ఇస్తావా, ఇంట్లో నుంచి పొమ్మంటావా? నేనంటాను, తల్లులారా తండ్రులారా, పోతాను కోరమంట, పోతాను కోరమంటే అడుక్కు తినడానికి కూడా పనికిరా. బైబిల్ ప్రకారం నేను చెప్తున్నాను, అడుక్కు తినడానికి. దర్శనం లేదు బ్రతికేవాడు ఎలా బతుకుతాడండి? కూలి పని చేసుకుంటాడు, ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు? రే నాట అన్నం తినే తండ్రి ఉంటుందా? రే నాట అన్నం తినే తండ్రి ఉంటాడా? రే బాబు స్నానం చేయడానికి తలకు ముందు రాసే తండ్రి ఉంటుందా? ఎవరు లేకుండా పదిగా అడుగు తిని
ప్రతి బిడ్డకి అమ్మ నాన్న ఆప్యాయత ఉండాలి, అనురాగం ఉండాలి, పెద్దలు ఇదో అన్న ఉండాలి. హల్లెలూయా. నా బిడ్డ ఎప్పుడు వస్తాడని చూసే తల్లి ఉంటుంది, నా బిడ్డ ఎప్పుడు చూసే నాన్న ఉంటుంది, అమ్మ ఉంటుంది. ఏది లేకుండా బతికితే అడిగి బతికండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను ఇవన్నీ వదులుకొని పోతే ఆయన ఎక్కడా ఎప్పుడు పనికిరాడు. స్తోత్రం. మళ్ళీ ఎక్కడికి రావాలి? పందులు తినే పొట్టు సావేలాడు. చాలా మంది తల్లి భయపడుతున్నారు, మా అబ్బాయి చచ్చిపోతాను వాడు ఏంటంటే ఉపయోగపడ వల్ల. స్తోత్రం. నేనైతే ఉపయోగం పెట్టాడు వల్ల. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడూ లేడు పిల్లలు లేని పరిస్థితి ఏంటి? చాలా మంది పిల్లలు లేరు, వారి పరిస్థితి ఏంటి? వారు ఉండలేదా? వారి కలిగిన వాటితో పంచుకుంటే దేవుడు సంతోషపరుస్తారండి. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు పట్టుకుపోయి అయ్యి బాబాయ్ మా అబ్బాయి అమ్మాయిపోతులేమో, మా అబ్బాయిలు ఏమి ఎవరో దిక్కుమాలు దరిద్రులు అయిపోతారు. తల్లిదండ్రులు చూస్తే తల్లిదండ్రులు కానీ దేవుళ్ళు కానీ పెద్దలు కానీ గౌరవించలేని బతికిప్పుడు గౌరవం. స్తోత్రం. చిన్న కుమారుడికి ఎప్పుడు గుర్తొచ్చిందంటే అన్నీ అయిపోయిన తర్వాత, ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత పందుకు తినే పొట్టు తినే పరిస్థితి వచ్చినప్పుడు జ్ఞాపకం వచ్చింది అడిగి. మా నాన్న దగ్గర ఉన్న పని వాళ్ళే మంచి భోజనం చేస్తా ఉన్నారు. మా నాన్న దగ్గర ఉన్న పనులు మంచి భోజనం చేస్తున్నారు. పనులు నేను యజమాని, నాకు బతికేది కనుక ఈ బతుకు నేను బతకలేను కనుక మా నాన్న దగ్గర ఉన్న పని వాళ్ళలో ఒక పనివాడిగా నేను ఉంటాను, కొడుతూ ఉంటానని చెప్పకుండా రాగలేదానికి. కానీ నాన్న ఎంత కరుణమయ్యాడంటే ఈ పనికి మనల కోసం ఎదురు చూస్తున్నాడు నాన్న. దేవుని స్తోత్రం. వీడు ఎప్పుడైతే వచ్చాడో ఈ పనికి మనల్ని ఈ చిరాకు ఉన్న ఆయన ముద్దెత్తుకొని రారా బాబు అని చెప్పి తీసుకెళ్ళి వాడు ఏం చేస్తూ ఉన్నాడు? విందు చేస్తూ ఉన్నాడు తండ్రి. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. పరలోకంలో దేవదూతలు ఎప్పుడు సంతోషిస్తారంటే ఒక వ్యక్తి ఒక పాపి మారు మనసు పొందినప్పుడే సంతోషం. దేవుని స్తోత్రం. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో తండ్రి విందు చేస్తూ ఉన్నాడు. అంతేగా తిట్టట్లేదు, హాస్టల్లో పాటు చేసేవారు, అలా చేసేవారు, ఎలా చేసేవారు, ఎలా అంటలేదా విందు చేసినాడు. చచ్చిపోయిన నా కుమారుడు బతికాడు, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం విషయం ఆలోచించేద్దాం. చిన్న కుమారుడు తప్పిపోయాడు కాబట్టి మళ్ళీ తండ్రి దగ్గరికి, మరి పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడు? నేనంటాను వాడు కూడా తప్పిపోయాడే. వాడు కూడా ఎలా తప్పిపోయాడు అని అడిగితే వాడు నాన్న దగ్గర ఉన్నాడు కానీ నాన్న ఉన్నాడు అర్థం కాదు. వాడు పెద్దోడిగా ఉన్నాడు కానీ వాడు అర్థం వాడికి వాడు అంటాడు ఆ తప్పిపోయినాడు, ఆ చెడిపోయినాడు, మళ్ళీ తిరిగి వస్తే వాడి కోసం విందు చేస్తావా నువ్వు? మళ్ళీ పశువులు వదిస్తావా? అందరికి భోజనం పెడతావా? ఆ ఆస్తంతా నాశనం చేసేసాడు కదా. అసలు నా ఫ్రెండ్స్తో నేను పార్టీ చేయడానికి ఎప్పుడైనా ఒక మేకలు ఇచ్చావా? ఇది సంకుచితమైన బుద్ధి. ఏ బుద్ధి? సంకుచితమైన బుద్ధి. దేవుని స్తోత్రం. అంటే తండ్రి ఎవరికి అర్థం కాలేదు, వాడి ఉన్న స్థానం వాడికి అర్థము. తండ్రి చెప్పాడు, ఒరే నాన్న ఇది ఎప్పుడు నీయేనా, నువ్వు పార్టీ చేసుకుంటానంటే నేను వద్దంటానా? ఇప్పుడు పార్టీ అన్నావు, ఒకవేళ చేసుకుంటాను నేను వద్దంటానా? ఇదంతా నీదే, నీది నువ్వు అనుభవించు. దేవుని స్తోత్రం. చాలా మందికి వారు ఉన్న స్థానం ఏంటో వారికి అర్థం కావట్లేదు. దేవుడిలో జీవించే వారికి వారికి ఉన్న విలువ ఏంటో, వారికి ఉన్న స్థానం ఏంటో వారికి అర్థమో కావట్లేదు. దేవుని స్తోత్రం. ఈ ప్రపంచంలో ఏ మనుషుడైనా కులాన్ని బట్టి విలువ పొందడు, కానీ క్రీస్తు యేసుని బట్టి మాత్రమే ఎప్పటికైనా గౌరవం. స్త్రీ అయినా పురుషుడైనా గౌరవించబడాలంటే యేసుక్రీస్తు వారి దేవుడిగా, యేసుక్రీస్తు వారి కాపురగా ఉండాలి. యేసుక్రీస్తు దేవుడిగా ఆయన కాపురగా లేని ఎవరైనా వారు బతికిన వాడు చచ్చిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక వ్యక్తిని మీకు చూపిస్తాం. యేసు ప్రభు శిష్యులు 12 మంది వరుసగా చెప్పారు. యేసు ప్రభు శిష్యులు కదా టక్కర్లేగా నేను చదువుకోలేదు కదా, మాకు యాకోబు కుమారుడు పేరు తెలుసు. అవి కాదు నేను అడిగింది, యేసు ప్రభు శిష్యులు పేరు అదే. మరి నేనేమో గుట్టు అంటున్నారు. ఎవరైనా యేసు ప్రభు శిష్యుల పేరు లేకాలి మరి
పెద్ద పేరు వచ్చి చిన్న ఏంటి కదా ఇస్కరియోతు యోధా మంచి కదా. యేసు ప్రభు సహోదరుని యోధ కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు యోధ ప్రత్యేకత ఏమిటంటే యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడిగా ఆయన పేరు హల్లెలూయా. ఎక్కడుంది? భూమి మీద యేసు ప్రభు శిష్యుల్లో యోధ కూడా ఒక శిష్యుడు. కానీ వాడి పేరు ఎక్కడ లేదంటే పరలోకంలో లేదు. దేవునికి స్తోత్రం. అరే ఎవరు శిష్యుడైనా? యేసు ప్రభు శిష్యుడే. రెండవది శిష్యుడు దానికి పోస్ట్ కూడా ఉంది, ఉద్యోగం. ఏంటి ఉద్యోగం? కోశాధికారి, ట్రెజరర్. ఎవరు? వచ్చిన అమౌంట్ లెక్క ఆయన దగ్గరే ఉంది. హల్లెలూయా. ఎప్పుడు దేనికి ఖర్చు పెడుతున్నాడు, ఎంత వచ్చింది, ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పాలి, ఆయన దగ్గరే ఉంది. ఆయన కోశాధికారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాడికి ఉద్యోగం ఉంది. చూడండి, యేసు ప్రభు దగ్గర ఒక పదం ఉంది, యేసు ప్రభు శిష్యుడైన ఒక పదం ఉంది, యేసు ప్రభుత్వంలో భాగ్యం ఉంది. కానీ వాడు ఒక్క మొక్క కూడా వాక్యం వింటలేదు. ఒక మొక్క కూడా వాక్యం వింటలేదు. అదేంటిది? నిజంగా వాడు వాక్యం విన్నట్లయితే ఏం జరుగుతుంది చెప్పనా? సొంకపు మెట్టు దగ్గర కూర్చున్న భర్త ప్రభు చూశాడు, ఇలా నా వెనకాల రాగాడు అంతే, అన్నీ వదిలేసి వచ్చేసింది. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఎవరు కాదాయి. యేసు ఎవరు విన్నాడు, ఆయన హృదయంలో ఒక మంట ఉంది, నేను ఆయన చూడాలి, ఆయనతో ఉండాలని. ప్రభు పిల్లగాని ఉద్యోగంలో వచ్చాడంటే ఉద్యోగంలో ఉన్నాడు, కానీ వీడు దేవుడు మాట అంటాడు. కారణం అంటే వాడికి ఒక సొంత ఆలోచన. ఏంటి సొంత ఆలోచన? పొలం కొనుక్కోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు ఏ పొలం ఇద్దాం అనుకుంటున్నాడు? పరలోక పొలం ఇద్దాం అనుకుంటున్నాడు. ఆయనతో కూడా ఉంచుకోవాలనుకుంటున్నాడు. కానీ వీడు తప్పుడు మైండ్ ఏం లేదు, ఇక్కడ మైండ్ ఏమి తప్పుడు మైండ్. కానీ దేవుడు ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడు వాడిని? ఆయనతో కూడా. వీడు ఎక్కడ అనుకుంటున్నాడు? ఇక్కడే. ఇక్కడే ఉన్నాడు. మైండ్ ఎవరిని వేసాడు? యేసు ప్రభుని వేసాడు. ఏ బుద్ధి? స్వబుద్ధి. ఈ స్వబుద్ధి కలిగిన వాడికి ఏమేట్లేదు, ఏ మాట స్వబుద్ధి కలిగిన వాడు ఎవరికి కూడా దేవుడి మాట ఎక్కదు. ఎక్కినా ఇదిగో పాస్టర్ గారు పలానా వాక్యం వాళ్ళ కోసమే చెప్పాడు, ఏళ్ళ కోసమే చెప్పాడు, నా కోసమే చెప్పాడు అని పక్కన పెడుతూ ఉంటాడు. ఏ బుద్ధి? స్వబుద్ధి. దేవునికి స్తోత్రం. ఇస్కరియోతు ఏదో ఏ బుద్ధి? స్వబుద్ధి. దేవునికి స్తోత్రం. వాడికి ఏమి ఎక్కలేదు దేవుడి మాట. ఎక్కుంటే వాడి పేరు కూడా ఎక్కడుండేది? దేవుడు ఏ లభించేవాడు వాడికి? ఆయనతో కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక ఆయన మనం చూస్తున్నాం, సౌలు మహారాజు. సౌలు మహారాజు అన్నాను నేను, జాగ్రత్త చేసుకుంటే. మహారాజు చేసింది ఎవరు? దేవుడే. సౌలు ఏమని చెప్పాడు? నేను ఎదిగిపోయిన వాడిని, నేనంతా, నా బతుకెంత, నా గోత్రం ఎంత అన్నాడు. ఒరే బాబు, దేవుడికి ఏమీ అక్కర్లేదురా, కొనుతోటి గోత్రంతో పని లేదు, నువ్వు దేవుడికి కావాలంతే అని రాజు చేసేసి. ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి? దేవుడిని ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే పదవి వచ్చిందో ఎవరిని ఫాలో అయ్యాడు? వాడే ఫాలో అవుతున్నాడు. వాడి ముందు ఇంకొకరు పైకి వస్తే వాడు తట్టుకోలేకపోతాడు. వాడికన్నా ఇంకొకరు పొగిడితే వాడు తట్టుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. వాడికి నిజంగా మంచి బుద్ధి ఉంటే ఈ స్వబుద్ధి పక్కన పెట్టేస్తే, నన్ను రాజు చేసింది దేవుడు, ఎవడు నా దగ్గర నుంచి పదవి తొలగించాడు? స్తోత్రం. దేవుడు చెప్పాడు కదా, నీకు విరోధముగా చూపించబడిన నీ ఆయన కూడా వర్ధనని. ఆ దేమ వాడికి ఉన్నాం. వాడికి ఆ దేమ లేకపోవడం గల కారణం అంటే వాడి స్వబుద్ధి. దేవుడికి స్తోత్రం. వాడి స్వబుద్ధి వాడు ఏం చేసింది? శేషము లేకుండా చేసింది. ఆడి బతుకులో ఇంకెవడు రాజు కాలేదు, సేవకుడు కాలేదు, శేషం లేకుండా అయిపోయాడు. అసలు ఎన్నిక లేదని ఎవరు ఎన్నిక చేశారు? పిల్లలు ఎవరు చూసుకున్నారు? వీళ్ళందరూ నాశనం అయిపోయిన కారణం ఎవరు? వాడి స్వంత బుద్ధి. మన బుద్ధి మనకి ఎలా ఉంటుందంటే, ఇతరుల కంటే నేనే తెలివైన వాడిని, ఇతరుల కంటే నేనే తెలివైన కానీ అన్నట్టు ఉంటుంది మన బుద్ధి. వాళ్ళకి ఏం తెలియదు, నాకు ఉద్దేశం ఉంది, నాదే కరెక్ట్ అన్నట్టు ఉంటుంది. స్తోత్రం.
హల్లెలూయా. కానీ నీ బుద్ధి పక్కకి వెళ్ళాలి అంటే అక్కడ దేవుడు పెట్టాలి. ప్రభా దీన్ని చెప్తున్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలు నాశనానికి గల కారణం ఏంటంటే స్వబుద్ధి. నీ బుద్ధి ప్రకారంగా నీవు వెళ్ళొద్దు, నీ బుద్ధి ప్రకారంగా నీవు ఆలోచన చేయొద్దు. నీకు ఒక కాపురం ఉన్నాడు, నీకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోయి. ఉదాహరణగా దానికి మహారాజు ఉన్నాడు. ఆయన మహారాజు అయినప్పటికీ కూడా ఆయన ఏమన్నాడు తెలుసా? దేవా నీ సన్నిధిలో నేను వరం అడుగుతున్నాను. ఏమడుగుతున్నాడు? వరం అడుగుతున్నాను. అది ఇచ్చాము అని నేను వెతుకుతున్నాను అంటున్నాను. అడగడము పొందేది ఉంది. ఏమిటో వరము? నా బ్రతుకు కాలమంతా నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను. ఎక్కడ ఉండాలంట? ఆయన మహారాజు కదండి, కానీ ఎక్కడ ఉండాలనుకున్నాడు ఆయన? దేవుని సన్నిధి దగ్గర. ఆయన రాజ్యం గొప్పది కాదు. హల్లెలూయా. ఆయన పరలోక వారసుడిగా దేవుడు ఉంచాలనుకున్నప్పుడు ఈ లోక తరపులు ఎందుకండి ఆయనకి? ఎక్కడ ఉండాలనుకున్నాడు ఆయన? నీ ప్రసన్నతను చూడడానికి నా జీవితకాలం అంతా కూడా నేను ఈ మందిరంలో దేవుడితో ఉన్న లింక్ చూడండి. ఏం చేస్తుంటావు? దేవుడితో ఉన్న లింకు ఈ లోక పదవులను గొప్పగా ఎంచలేదు. దేవుడి స్తోత్రం. ఆయనతో ఉండే భాగ్యం లేదు. కాబట్టి దావీదు ఏమంటాడు తెలుసా? ఒక రోజు 34వ అధ్యాయం కీర్తన 4వ వచనం చూడండి. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడమ్మా? ఎవరు గుర్తున్నారు అంటే? హల్లెలూయా. మనం ఎవరికైనా ఉత్తరం రాస్తే అప్పటికే సమాధానం వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ దేవుడికి కనుక నువ్వు చెప్పినట్లయితే ఆయన దగ్గర నుంచి ఏమొస్తుంది? ఉత్తరం వస్తుంది, సమాధానం వస్తుంది. ఇప్పుడు అని అడిగితే ఈ దీనుడు మొరపెట్టగా, ఇప్పుడు ఆలకించాడు ఆయన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాను అంటే దేవుడికి ఎలా మనం మొరపెట్టాలంటే, నీకు తప్ప నాకు ఎవరున్నారు? నీవు నాకుంటే లోకంలో ఏది నాకు అర్థం అక్కర్లేదు. దగ్గరబాబు, నీవు నాకుంటే లోకంలో ఏది నాకు అక్కర్లేదు. స్తోత్రం. అంటే మనం ఎలా ఉండాలి? నీవే నా ఆశ్రయం, నీవే నా దుర్గం, నీవే నా శైలం, నీవే నా కోట, నీవే నా బలం అంటే ఏం లేదు. ఇంకా సొంత ఆలోచన లేదు. ఆలోచన అంతా ఎవరు? దేవుడికి స్తోత్రం. ప్రభు ఆలోచనలో మనం ఉండి మన ముందు కొనసాగితే మన జీవితాలు ఎప్పుడు కూడా క్షేమకరంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సమయమందును అసమయమందును, సమయమందును సమయం కానప్పుడు కూడా. ఉదాహరణకి దేవుడిని ఆరాధించే సమయం ఏది? దేవుడిని ఆరాధించే సమయం ఏది? మీకు తెలిసిన సమయం చెప్పండి. తెల్లవారు 3కి బాగానే చెప్పారు. బాగా తెలుసు. అందుకే కదా వచ్చాను. వస్తున్నాం రా 3 గంటలకి అయిపోతుంది. చెప్పండి. మధ్యాహ్నం పడుకునే టైం అన్నది. పడుకునే టైం ఇది. రక్తాలు చేస్తారు. అయితే మీకు కూడలేదేమో, మీకు తినడానికి తినలేదు అయింది. పట్టుకోవడానికి పట్ట, తినడానికి తిరిగి ఉండడానికి ఇల్లు లేదై ఉంటుంది. దిక్కుమాల స్థితిలో ఉంటుంటారు టైంలో ప్రార్థన చేయడం. స్తోత్రం. చాలా మంది పడుకునే సమయం, కానీ దేవుడి సన్నిధిలో ప్రార్థించే సమయం. పేతురు యోహాను దేవుడి సన్నిధిలో సమయం అది మధ్యాహ్నం 3 గంటలు. కొందరికి పడుకునే సమయం. నేనేమన్నా అంటే నా కోసమే చెప్పారు. నీకు వస్తుంది ఎవరు చెప్తాను? సభకి చెప్తా, దేవుడికి చెప్తా. నిన్న మాస్టర్ గారు ఇంటికి వెళ్తా ఉన్నారు. ఒక దళితో సాయంత్రం 6 గంటలకు వచ్చింది తల్లి ఇంటికి వెళ్తా ఉన్నారని. మరి 3 గంటలకి రెస్ట్ ఎండ కదా. బుక్కులు అమ్ముకునేవాడికి లేదంట, తాకి పని చేసేవాడికి లేదంట, కిలోమీటర్ సైకిల్ తగ్గివాడికి లేదంట. మనకెంట వాడు గడగబడి పని చేస్తున్నాడు, మనకు గడుస్తుంది కదా. హల్లెలూయా. గురుగడ్డలు బాగాలేదండి, బాగాలేదా? మరి ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నారు, పని చేద్దాం అనుకుంటున్నారు, సంపాదిద్దాం అనుకుంటున్నారు. అప్పుడు అదే చెప్పావా? నువ్వు దేవుడి సన్నిధిలో నుండి పనికి రాలేనప్పుడు నువ్వు ఎక్కడ పడిపోతావు అసలు? హల్లెలూయా. నువ్వు
దేవునికే సాక్షిగా లేనప్పుడు నీకు ఎక్కడ సాక్షిగా ఉంది? అసలు ఈ బతుకే అసలు దేవునికి స్తోత్రం. ఎవరైతే స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా ఆయన మాట ప్రకారంగా జీవిస్తారో వారిని దేవుడు పూర్తి దిగంతుల వరకు తిప్పుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం లేదు, 30 సంవత్సరాలకి నడుము ముక్కుంటే నువ్వు 45 పరిస్థితి. స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో కొందరు స్తోత్రం 20 సంవత్సరాలు పేట బస్సు ఎక్కేవారు. ఇప్పుడు ఈ వయసు తగ్గింది ఇంచుమించి 55, 60 ఉంటుంది. సోకు మాత్రం 20లో ఉంటుంది. సోకు ఎలా ఉంటుంది? 20లో ఉంటుంది. ఎక్కిన తర్వాత అలా నించొని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇటు సోకేమా పెద్దాన్ని కదా ఏదానికి నీ జడ చుట్టూనేమో వాళ్ళు ఏడేసుకుని కురదాలు పెద్ద పెట్టి వీళ్ళకి డిస్ట్రిక్ట్ ఉన్నాయి, హైటల్స్ ఉన్నాయి, నీ స్టైల్ వేరుగా ఉంది. నువ్వు పెద్ద పెట్టి తల యొక్క మెరడబడ్డ నెరసిన వెంట్రికలు నువ్వు రంగేసేసావు. గౌరవం స్టైల్ ఉంటే కొరగాలి స్టైల్, మాట ఉంటే పెద్దలు కదండి. ఎప్పుడు స్తోత్రం. ఎవరి వయసుకు తగ్గట్టుగా ఉన్నారు, లేకపోతే నీ తయారవటం ఇతరులకు ఇంకోలా కనిపిస్తుంది. మన వయసుకు పెట్టి మనం ఎవరి వయసులో వారు ఏం చేయాలి? ముడేసుకునే వాళ్ళు ముడేసుకోవాలి, జడేసుకునే వాళ్ళు జడేసుకోవాలి, డ్రెస్ వేసుకునే వాళ్ళు డ్రెస్ వేసుకోవాలి, చీర కట్టుకునే వాళ్ళు చీర కట్టాలి, లంగవోని కట్టు లంగవోని కట్టాలి. ఇప్పుడు 45-50 నిమిషాలు లంగవోని కడతారు. లంగవోని చీర అంటే ఆ కోరు కుడిపోయింది అన్నమాట. పెద్దలు షార్ట్ వేసుకొని తిరుగుతున్నారు. షార్ట్ వేసుకొని చిన్నప్పుడు నిక్కర్లు పాపం ఏం చేస్తాం? చిన్నప్పుడు ఫ్యాషన్ ప్లే చేయాలి. ఇక్కడ ఆ నిక్కర్ వేసుకుని చేస్తారు. ఇప్పుడు ఎట్లా వేసుకుంటాడు? పెద్ద అయిన తర్వాత పిల్లలు వేసిన తర్వాత ట్రైన్లో విమానంలో షార్ట్ ఫ్యాషన్ అండి. ఫ్యాషన్ నేనేదో సర్వేస్ చూసాను. అడుక్కుంటూ ఉన్నాడు. పక్కన కూడా ఎవరించాడు. అది బ్యాగ్ అని సిరిగిపోయింది. ఆ ధర్మం చేసేవారు వచ్చి ఈ అడుగులో ధర్మం చేస్తుంటే కావాలని కాపేసి ఆడి చేస్తే బట్టలు బాగున్నాయని చెప్పి ఈ సిరిగిపోయి ప్యాంట్ పారేసింది. ఈ అడుగులో వేసుకొని వాక్ వచ్చేసి ముందు తీసేస్తే లోపల షాప్ ఉంది. ఈ గొడ్డ తీసి గప్పేసి అటు వేలు సినిమా చేసి పెట్టేసి ఎవరు క్లీవర్ అవుతాడు? 1500 రూపాయలు ప్యాంట్ కొనుక్కోవడం ఏంటి? సిరిగిపోయి ప్యాంట్ కొనుక్కోవడం. నువ్వు డ్రెస్కి 2000 పెట్టి టైట్ ఫిట్లు వేసుకోవడం. ఈ టైట్ ఫిట్లు ఎప్పుడు వేసుకునేవారు? పూర్వం లోపల బట్టలు వేసుకునేవారు. ఇప్పుడు కొలత కనపడడానికి వేసుకుంటున్నాం. డ్రెస్ బాగుందా? మరి నువ్వు వేసుకుని బట్టలు పెట్టి నీకేమొస్తుంది? గౌరవం వస్తుంది, విలువ వస్తుంది, మర్యాద వస్తుంది. అమ్మాయి పోతుంటే ఎవరి కొడుక ఎవరి అమ్మాయి ఇంటికి ఏముంది? ఏది బాగున్నట్లు 60లో ఎవరిని కొట్టాలి అనిపించుకోవడం బాగుందా? ఈ తల్లి ఎవరు అనిపించుకోవడం బాగుందా? ఒకసారి మనం వేసుకుని బట్టలు ఆలోచించండి. మంచిలే, ఒకసారి ఆలోచించుకోండి. స్తోత్రం. బట్టలు ఎవరు ఏ బట్టలు వేసుకోవాలో ఆ వయసులో బట్టలు వేసుకోవాలి. దావీదు గారికి తీసుకొచ్చి ఏ బట్టలు వేసారైనా? సౌలు బట్టలు ఇచ్చాడు. నా బట్టలు వేసుకోవాలంటే నువ్వు రాజు కదా, నా బట్టలు వేసుకోవాలంటే వేసుకుంటే ఎలా ఉంటుందండి? వేసుకుని చూసి పాపం కుదిరితే సెట్ అవుతాయి. నాకు అలవాటు నాకు వద్దన్నాడు అంతే. స్తోత్రం. అంటే బట్టలు వేసుకోవడం అలవాటు లేదని వదిలేస్తే అది శిరసూచన వచ్చిందా? రాజు కంటే హై లెవెల్లో ఉన్నాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే దావీదుకి బట్టలు బట్టి కాదు విలువ, తన దేవుని బట్టి. హల్లెలూయా. మనకి ఎవరి బట్టి విలువ రావాలి? మన దేవుని బట్టి మనకి విలువ రావాలి. స్తోత్రం చెప్పండి. అలా రావాలంటే ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడిగా మనం అంగీకరించామో ఆ రోజు నుంచి మనం ఎవరికి సరెండర్ అయిపోవాలి? ప్రభువా నీ చిత్తమే నా పట్ల సరైనది. ఎవరైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడతారో వారికి ఏ గొడవ ఉన్నా చూసుకోవడం అయిపోయింది. దావీదు ఏమన్నాడు సింపుల్గా? ఈ తీరుడు పర్ఫెక్ట్గా యెహోవా
ఎప్పుడు వచ్చింది సమాధానం? రెండో తర్వాత వెంటనే దేవుడికి స్తోత్రం. మనం ప్రార్థన చేసిన వెంటనే మనకి ఏం రావాలి? ఎప్పుడు వస్తుంది? దీనత్వం. కొందరు దీనత్వం దేశంలో చెప్తారు అలాగా దేశం ఏమి దిగి నేను చాలాసార్లు పడిపోతుంటాను. నాకంటే తెగులు నేను ఈ దేశం దేయబడిపోతుంటాను, కన్నీళ్ళు దేయబడిపోతుంటాను. హల్లెలూయా. కొన్నిసార్లు రికార్డింగ్లు ఎంత ఉంటే నాకు గొడవపడైపోతాడు. ఏంటి అతనే ఈ వాయిస్ తెలియదే నా దగ్గర మాట్లాడు వాయిస్ ఉంటే నేను ఇప్పుడు వాయిస్ రికార్డింగ్ చేశానండి. రింగ్ టోన్గా పెట్టుకున్నామండి. నువ్వు వాయిస్ రికార్డింగ్ రింగ్ టోన్కి ఉపయోగపడతాయి అన్నమాట. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను మీటింగ్లో ఫోన్ వచ్చుకుంటుందో ఆ వాయిస్ ఆ వ్యక్తి లేకపోయినా వాయిస్ మీరు అందరూ వినొచ్చు. ఇంటి దగ్గర బొగుని ఎలా తిడుతుంది, అత్తగారిని ఎలా తిడుతుంది, అత్తగారు తిట్టుకొని మీరు లేరు ఎవరు వెళ్తున్నారు. ఏమన్నా ఆలోచన సీరియస్గా ఏమో వైద్యం నీకు అత్తగారు లేదు కదా, నాకు సీరియస్ ఉంటుంది. స్తోత్రం చెప్పాను. నీ అత్తగారిని మా అత్తగారు ఎప్పుడు తిట్టలేదని ఒకసారి సరదాగా ఏంటి మీరందరూ అత్తగారిని ఇప్పుడు మా అత్తగారు నేను గౌరవిస్తాను అనుకోలేదా? మా అత్తగారిని గౌరవిస్తాను, మా అత్తగారిని ఎప్పుడో ఉంటాను, మా అత్తగారికి నాకు గొడవ పొద్దులు వచ్చే సాయంకాలం మా అత్తగారు నేను ఒకటైపోతాను అన్నవాడు ఎవరైనా ఉంటే మీకు అర్థం లేదు కదా, పంపించలేదు చెప్పండి. ఒక సీన్ వేసింది. మా అత్తగారికి నాకు ఏమైనా గొడవ వస్తే మా అత్తగారు నేను సాయంత్రానికి మళ్ళీ సమాధానం పడిపోతే ఒక్క సైడ్ వేసింది. నాకు తెలిసిన ఒక కాల్ ఉంది. అత్తగారికి ఇద్దరికి అస్సలు కాదు, కానీ ఇద్దరు కలిసే ఉంటారు క్షమాపణతో. నేను ఎవరైనా అలా ఉండగలరు ఉన్నారా? మా అత్తగారు మాట్లాడుతుంది అతడి ఎందుకు మాట్లాడుతుంది అత్తగారు ఎప్పుడైనా అడిగాను అత్త అసలు ఎందుకు మాట్లాడవద్దా, నేను తప్పు అయిపోయింది అత్త, నేను ఏమంటే క్షమించత్త, నీ గురించి మనం కలిసి ఉండాలి అత్త, ఎలా ఉండాలంతా అసలు ఉండుకుని మాట్లాడు అన్నవాడు ఎలా ఉంటాడు? ఇది ఎలా ఉంటుందంటే పడుకోవాలి, జస్ట్ పక్క తువాలు తీసి ఇక్కడ తీసుకుని అక్కడే పడుకున్నాయి. అంత చెప్తున్నా ఇవాళ పిల్లవాడు ఏం చేసినా ఏం పడుతుంది, నేను పడుకున్నానా లేదా అంటే పడుకున్న వాడికి ఏమవుతలేదు, చుట్టూ శుభ్రత నేను పడుకున్నానా లేదా, అలాగే మధ్యాహ్నం పోతున్నానా లేదా, సాయంకాలం పోతున్నానా లేదా, ఊరిలో తిరుగుతున్నానా లేదా, అసలు అత్తగారికి నాకు సమాధానం ఉండాలి, మూడికి నాకు సమాధానం ఉండాలి, మా తోటికి సమాధానం ఉండాలి. సమాధానం లేకపోతే దేవుడికి ఎలా ప్రార్థన చేస్తాం? దేవుడికి ప్రార్థన చేయాలంటే ఆయన సమాధానంగా ఉండాలి కదా. అందరితో నేను సమాధానంగా ఉంటాను అన్న ఎల్లాలో ఎంతమంది అమ్మా ఈ జనమత సంఘంలో చెప్తే నేను ఒక స్వార్థం దొరుకుతుంది. వీరా ఇంత సిగ్గులేని శ్రమంలో ఉన్నారా? సమాధానం లేకుండా ఉన్నారా? అర్థంతో ప్రేమ లేదా? ఏంటి ప్రేమ? సహోదరుల వరకు ప్రేమలో ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. కానీ మనం క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వాళ్ళం కనుక మనం హ్యాపీగా ఉన్నాం. నవ్వినా సంతోషంగా నవ్వాలి, ఏడ్చినా దారుణంగా ఏడాలి. అడగాలండి కొద్దిగా యాక్టింగ్ భయపడతాయి. యాక్టింగ్ అని అందరికీ తెలుసుకోవద్దండి. యాక్టింగ్ అని అసలు ఎడాలంటే ఎవరు లోపల దుఃఖం ఉండాలి. అయ్యో అత్త ఎడగైపోయి మనం దుఃఖం ఉండాలి, అయ్యో పిటి ఎడగై దుఃఖం ఉండాలి, ఉండాలంటే ప్రేమ ఉండాలి. ఈ రెండు లేదు ఎక్కడ దొరుకుతుంది? ఈ దగ్గర ఇది చేస్తున్నాడు అలా తినచ్చు. అలాగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా.
మనం అందరితో ఎలా ఉండాలి? సమాధానంగా. అందరితో ఎలా ఉండాలి? ప్రేమగా. అందరితో ఎలా ఉండాలి? ఇచ్చిపుచ్చుకునేవాళ్ళుగా, కలిసి నవ్వేవాళ్ళుగా, కలిసి ఏడ్చేవాళ్ళుగా, నీ బాధ నా బాధ ఇద్దరు బాధ ఒకటే అన్నట్టుగా. స్తోత్రం. మనం ఎప్పుడైతే అనుకుంటామో ఎంత సంతోషం ఉంటుందండి. యేసు ప్రభు నమ్ముకున్న వారిగా ఇచ్చిన వరాల్లో ఒక వరం ఏంటంటే సంతోషం. లేదు ప్రేమ తర్వాత సంతోషం కోసం చెప్తున్నాను. ఎక్కడికి చెప్తామని చెప్తాను ఏంటంటే మనం ఎప్పుడు ఎలా ఉండాలి? సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆయనతో సమాధానంగా ఉన్నప్పుడు. సంతోషం ఎప్పుడు వస్తుంది? మనకి స్వబుద్ధి లేదు. దేవునికి స్తోత్రం. నేను మా అమ్మాయితో పాట వినిపించండి, ఒక పాట వినిపించాను. ఎందుకంటే నేను పాడలేదు, పాట చూపించాను. ఈ పాట పాడే తల్లి ఎలా పడుతుందంటే సంతోషంగా పడుతుంది. ఎలా పడుతుంది? వినేవాళ్ళు సంతోషంగా వింటున్నారు. వాళ్ళు ఆనందం దొరకలేక వాళ్ళు కూడా చెప్పడం చాలా బాధేస్తున్నారు. అదే లోకంలో ఉన్నవాళ్ళు ఎంత సంతోషంగా పాట పాడుతూ ఉంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంకెంత సంతోషంగా పాడాలి. మైకు తీసుకున్న అమ్మేమో అల్లేమయ్యా అంటే మైకు లేనమ్మ ఈ వాయిస్ బయటికి ఏ మైకు ఆలోచించే మైకు మైక్ కదా. ఎవరు మహిమాత్మే మనం పాడట్లేదు. దేవుని మహిమాత్మే మనం పాడటప్పుడు మనకు మైకున్నా లేకపోయినా నీ వాయిస్ ఉపయోగించు. దేవుడు నేను వాడుకుంటాను. వచ్చే క్యాన్సర్ అవుతుంది జాగ్రత్త. అలాగే నేను చెప్తాడు వచ్చే క్యాన్సర్ జాగ్రత్తడు. బోన్ క్యాన్సర్ నుంచి అలాగే బోన్ క్యాన్సర్ అలా ఎందుకు బోన్ క్యాన్సర్ అంటే ఏంటంటే బోన్ క్యాన్సర్ అంటే ఏంటి? ఒక తెలుగులో చెప్పండి. ఏమన్నాడైనా ఏమా బోన్ క్యాన్సర్ అంటే ఎముకలు విరిసిపోయి ఇరుగుతుంది. అది బోన్ క్యాన్సర్. ఎవరు కొత్తది చెప్పండి. మళ్ళీ కుషితంగా అనిపిస్తుంది. ఎదలో ఇడిగొట్టి వామలేదు కొత్తది, ఎదలో బాగుంటే సోలేదు కొత్తది. అందరూ సంతోషంగా ఉంటే మీరు ఎడితే కూర్చుంటాం. బాగుంది. సంతోషంగా ఉండలేదు. సంతోషంగా ఉన్న వరకు సంతోషంగా ఉండలేదు. వాళ్ళ మధ్యలో ఉండలేదు, వాళ్ళ తోడు ఉండలేదు. ఏంటి మత్సరం? దీనికి అంత మత్సరమో అంటారు కదా. లాస్ట్ ఏమవుతుంది? బోన్ క్యాన్సర్. కావాలంటే వాళ్ళందరూ ఏం చేసుకోవాలని చెప్పండి. ఏంటి చెప్పండి. ఉద్దామని ఏముండాలి? సంతోషం ఉన్నారు. సంతోషం ఎక్కడ ఉన్నది? మీ హృదయంలో దేవుని వైపు తలంచండి. మత్సరం అనేది ఎముకలకు బోన్ క్యాన్సర్ చేసుకుని వస్తుంది. ఈరోజు చాలా మంది సమాజంలో ఉండలేకపోతున్నారు, సమాజంలో ఉండలేకపోతున్నారు. వారి స్వబుద్ధి, వారి స్వయిష్టం వారి జీవితాన్ని నాశనం చేస్తూ దేవునికి దూరమే బ్రతికే అసలు పుస్తకే దేవునిలో ఉన్నప్పుడు నిష్క్రయించి ఎదాకి యేసు కోసం శిష్యుడిగా పేరుంది. కానీ వాడి స్వబుద్ధి శిష్యుల్లో లేడు. వాడి స్థానం పర్వతంలో లేదు. ఈ లోకంలో వాడు అనుభవించలేదు. భయంకరమైన చావు. ఈరోజు దేవుని వెళ్ళాలా? మనం ఎలా ఉన్నాం? స్వబుద్ధి చదువుతున్నామా? నీ స్వబుద్ధి నిన్ను రక్షించదు, నీకు సహాయం చేయదు. నీ స్వబుద్ధితో నువ్వు రక్షణ సంపాదించచ్చేమో, కానీ నీకు పరలోకము ఉండదు, ఈ లోకంలో సంతోషము ఉండదు. నువ్వు అందరికీ పరాయి దాటి పరాయి పడి దేవుని దేవుడు ప్రేమ ఉండాలి, క్షమాపణ ఉండాలి, సంతోషం ఉండాలి. మనందరూ వినందుకు దేవుడు అప్పుడే ఆయన మన అందరినీ వెలిగించాలనుకుంటున్నాడు. ఆయనతో మనం ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయనతో ఉండే భాగ్యం పోగొట్టుకున్నాడు. ఇస్రాయేలు చేయాలి.
ఆయనతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు సాలు మహారాజు. ఆయనతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. చాలా మంది ఆయనతో ఉండే భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. అమ్మా, దేవుడు లేకుండా ఎలా బ్రతుకుతా వస్తున్నా? నీ జీవితంలో దేవుడి చిత్తం లేకుండా ఎలా బ్రతుకుతావు? దేవుడి సలహా లేకుండా నువ్వు ఎలా బ్రతుకుతావు? ఆస్తి శాశ్వతం అనుకుంటున్నావా? నీ సంపాదన శాశ్వతం అనుకుంటున్నావా? నీ న్యాయం శాశ్వతం అనుకుంటున్నావా? ఈ బాగుభాగ్యాలు శాశ్వతమైన చెప్తాను. శాశ్వతమైన వాడు దేవుడు. ఒకరిని హెచ్చించేవాడు దేవుడే, పాతాళానికి తొక్కేవాడు దేవుడు. సొబుద్ధిని పక్కన పెడితే ఆయన హెచ్చిస్తాడు. సొబుద్ధితో ఉంటే నువ్వు తొక్కుతాడు. ఎలా ఉండాలని కోరుకుంటాడు? దేవుని వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము అని పిలిచే పిలుపు కావాలా? ఈ లోకంలో గంట కలిగిన ధనవంతుల వల్లే నా ప్రాణ తిను త్రాగు సంతోషించి సుఖించని వెర్రివాడాన్ని పిలవబడేవాడిగా ఉండాలని కోరుతున్నాను. డబ్బులోనే అన్నీ ఉన్నాయి నువ్వు అనుకుంటే నువ్వు వెర్రివాడు, నువ్వు వెరిదాని. నాకు దేవుడు అని అనుకుంటే నీకంటే గొప్ప వాళ్ళు ఎవరు? నీకు విరోధమైన ఈ ఆయుధం ప్రార్థించే ప్రతి వరకు కూడా నోరు తెరిచి ప్రార్థించాలి. దేవుడు ఆయనతో